అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ముఖ్యమైన సమాచారం అయితే తెలుసుకోవాల్సిన అంశాలు ఈ వీడియోలో చూద్దాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆదాయపు పన్ను ఫైలింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన విషయాలనైతే గుర్తుంచుకోవాలి. సో, ఈ వీడియోలో ఫైలింగ్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలేంటి? మరియు సాధారణంగా ఎదురయ్యే సమస్యలపై వివరాలైతే తెలుసుకుందాము. ముందుగా రీఫండ్ స్టేటస్ మరియు గమనించదగ్గ అంశాలు. ఆదాయపు పన్ను రీఫండ్‌కు సంబంధించి 20,000 లోపు రీఫండ్ చూపించిన వారికి ఇదివరకే ఆ మొత్తం జమ చేయబడింది. అయితే 20,000 కంటే ఎక్కువ రీఫండ్ చూపించిన వారికి ఆ ప్రక్రియ పూర్తి కాలేదని తాజా సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి అధిక మొత్తంలో రీఫండ్ అంచనా వేసిన వారు మరికొంత కాలం వేచి ఉండవలసి రావచ్చు. ఫైలింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. మొదటిది, ప్రొఫైల్ వివరాల అప్డేటు. ఫైలింగ్ చేసే ముందు మీ ప్రొఫైల్‌లో ఏదైనా మార్పులు ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవడం అత్యవసరం. చిరునామా, ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీ వంటి వాటిని సరిచూసుకోవాలి. కొత్తగా పాస్‌పోర్ట్ పొందినట్లయితే ఆ వివరాలను కూడా నమోదు చేయాలి. రెండవది, సాలరీ వివరాలు. మీ స్థూల ఆదాయం సరిగ్గా నమోదు చేశారో లేదో నిర్ధారించుకోండి. ముఖ్యంగా ఎన్‌పీఎస్ ఉద్యోగులు తమ స్థూల ఆదాయానికి ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌ను కూడా యాడ్ చేయాలి. కొన్ని ఆదాయ పన్ను సాఫ్ట్‌వేర్‌లలో దీనికి దీనిని ఇతర ఆదాయ వనరులు అంటే ఇన్‌కమ్ ఫర్ అదర్ సోర్సెస్ కింద చూపుతూ ఉంటారు. ఇది సరికాదు. ఒకే యజమాని నుండి జీతం, డీఏ, హెచ్ఆర్ఏ అలాగే ఎన్‌పీఎస్ పొందుతున్నప్పుడు సెక్షన్ 17 క్లాజ్ 1 మరియు సెక్షన్ 17 క్లాజ్ 2 ప్రకారంగా ఎన్‌పీఎన్ ఎన్‌పీఎస్ మొత్తాన్ని జీతంలో కలపాలి. అలాగే 80 సీసీడీ క్లాజ్ 2 కింద డిడక్షన్ పొందాలి. దివ్యాంగుల కోసం మినహాయింపులు. దివ్యాంగులు సెక్షన్ 80 డీడీ మరియు సెక్షన్ 80 యూ కింద మినహాయింపులు పొందుతున్నట్లయితే వారు తప్పనిసరిగా ఫామ్ 10 ఐఏని నింపి ఆదాయపు పన్ను విభాగంలోకి అయితే అప్లోడ్ చేయాలి. రీఫండ్ గడువు. మీకు ఏదైనా రీఫండ్ రావాల్సి ఉంటే సెప్టెంబర్ 15 లోపు ఫైల్ చేసుకోవడం ముఖ్యం. ఆ గడువు దాటిన తర్వాత ఫైల్ చేస్తే జరిమానా విధించబడుతుంది మరియు కొన్ని సందర్భాల్లో రీఫండ్ రాకపోవచ్చు. సెక్షన్ 89 క్లాజ్ 1 కింద ఫామ్ 10 ఫైల్ చేసి రీఫండ్ పొందాలనుకునే వారు కూడా సెప్టెంబర్ 15 లోపు చేసుకోవాలన్నమాట. ఈ గడువును పొడిగించే అవకాశం లేదని గుర్తుంచుకోండి. ఇక ఐదవది, టీడీఎస్ మరియు 26 ఏఎస్. మీ టీడీఎస్ మొత్తం 26 ఏఎస్ ఫామ్‌లో ప్రతిబింబించిన తర్వాత మాత్రమే ఫైలింగ్‌కు వెళ్ళాలి. అవసరమైతే 26 ఏఎస్ మరియు ఏఐఎస్ పీడీఎఫ్‌లను ప్రింట్ తీసుకోవాలి. ఆరోది, బ్యాంక్ వడ్డీ. బ్యాంక్ సేవింగ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై బ్యాంకులు నిబంధనల ప్రకారంగా 10% టీడీఎస్ తీసివేస్తాయి. ఒకవేళ మీకు అదనంగా ఏమైనా పన్ను చెల్లించాల్సి వస్తే ఫైలింగ్ సమయంలో చలాన్ చెల్లించి పూర్తి చేయాల్సయితే ఉంటుంది. ఇక తప్పుడు మినహాయింపులు వద్దు. ఇతరుల ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి హెల్త్, అలాగే ట్రీట్మెంట్ లేదా హాస్పిటల్ బిల్స్‌ను సెక్షన్ 80 డీడీ కింద మినహాయింపుగా తీసుకోకూడదు. సెక్షన్ గురించి పూర్తి వివరాల కోసం గూగుల్‌లో వెతకడం ఉత్తమం. ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే అవి ఈ సెక్షన్ కిందికి రాకపోతే పన్నుతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎనిమిదవది, హెచ్ఆర్ఏ రుజువులు. హౌస్ రెంటల్ అలవెన్స్ రుజువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అగ్రిమెంట్ ఫాము, అలాగే ఫామ్ 12 బిఏ డిఓ సంతకంతో మరియు ఒరిజినల్ ఫామ్ 16 వంటి డిడక్షన్ రుజువులను కనీసం 3 సంవత్సరాల పాటుగా జతపరచాలి. 1 సంవత్సరానికి నోటీసు వచ్చిన
గత 3 సంవత్సరాల రుజువులను అడిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీటన్నిటిని మనం ముందే రెడీగా పెట్టుకోవడం మంచిది. ఇకపోతే తొమ్మిదవది టాక్స్ అనాలిసిస్. ఆదాయపు పన్ను శాఖ మీ ప్రొఫైల్‌ను ఓపెన్ చేసి మీ పన్ను చెల్లింపును బార్ గ్రాఫ్ ద్వారా విశ్లేషిస్తుంది. మీ ప్రొఫైల్‌కు కుడివైపు ఉన్న భాగాన్ని పరిశీలించండి. దీని ద్వారా దీనిని మీరు గమనించవచ్చు. ఇకపోతే 10వది టీడీఎస్ మరియు రివైజ్డ్ రిటర్న్స్. టీడీఎస్ జూలై 31 వరకు రాకపోతే నిల్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఇక దీనికి సెక్షన్ 234(f) కింద జరిమానా పడదు. ఇకపోతే టీడీఎస్ వచ్చిన తర్వాత రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేస్తే సరిపోతుంది. 11వది హోమ్ లోన్ వడ్డీ. మీరు తీసుకున్న హోమ్ లోన్ వడ్డీని సరైన సెక్షన్‌లో నమోదు చేయాలి. 2,00,000 వరకు 24(b) సెక్షన్ 24(b) కింద, ఆ తర్వాత సెక్షన్ 80(c) కింద లేదా 80(ee) ఆర్ ఈఈఏ కింద లోన్ మంజూరైన తేదీని బట్టి నమోదు చేయాలి. ఇక 12వది పాత నోటీసులు. మీకు ఏమైనా పాత నోటీసులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇక వి విరాళాలు సెక్షన్ 80(g) కింద ఏదైనా మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లయితే దాత నుంచి ఆన్‌లైన్ రసీదును దగ్గర పెట్టుకోవాలి. ఇక 14వది ఈహెచ్ఎస్ మరియు ఏటీడీ. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద కాంట్రిబ్యూట్ చేసే మొత్తాన్ని 80(g) కింద చూపాలి. 80(d) కింద కాదు. ఎందుకంటే 80(d) అనేది హెల్త్ ఇన్సూరెన్స్‌కు వర్తిస్తుంది. ఐఆర్‌డీఏఐ నిర్దేశించిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇది వర్తిస్తుంది. ఇకపోతే ఈహెచ్ఎస్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, ఉద్యోగుల ఆరోగ్య పథకం అని గమనించాలి. ఏ ఉద్యోగి కూడా సెక్షన్ 80(d) మరియు సెక్షన్ 80(u) రెండింటిని క్లెయిమ్ చేయకూడదు. సో, ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఇక 15వది నోటీసులు. 143 క్లాజ్ 1 వర్సెస్ 143 క్లాజ్ 2. మీ ఫైలింగ్ ప్రాసెస్ అయిన తర్వాత 143 క్లాజ్ 1 నోటీస్ వచ్చిందంటే మీరు సురక్షితంగా ఉన్నారని అర్థం. 143 క్లాజ్ 2 నోటీస్ వస్తే మీరు రిస్క్‌లో ఉన్నారని అర్థం. సో, దీని అర్థం అసెస్మెంట్ ఆఫీసర్ మీ ఫైలింగ్ గురించి మరింత సమాచారం కోరుతున్నారని, అలాగే మరియు గతంలో మీరు పొందినటువంటి మినహాయింపులపై హెచ్చరిస్తున్నారని కూడా గ్రహించాలి. మొత్తానికి ఆదాయ పన్నులో సెక్షన్లు కొద్దిగా గందరగోళంగా అనిపించవచ్చు, కానీ వాటిని అర్థం చేసుకుని తెలివిగా సమాధానం ఇవ్వటం ముఖ్యం. అధిక విలువ కలిగిన లావాదేవీలు వెంటనే ఏఐఎస్ఆర్, టీఐఎస్‌లో తెలిసిపోతాయి. ఈ ఫైలింగ్ పూర్తయిన తర్వాత డిడక్షన్‌ను మరోసారి క్షుణ్ణంగా చదవాలి. పూర్తిగా నేనే బాధ్యుడిని అని ఆధార్ ఓటీపీ ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీకు రావాల్సిన రీఫండ్ 120 రోజుల లోపల రాకపోతే మీరు ఈ టోల్ ఫ్రీ నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంది చూడండి, ఇక్కడ 1800 ఈ నెంబర్‌కైతే టోల్ ఫ్రీ కాంటాక్ట్ అయితే చేయొచ్చనమాట. సంప్రదించి హిందీ లేదా ఇంగ్లీష్‌లో మీరు ఏదైనా కంప్లెయింట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక మీ ఆదాయ పన్ను ఫైలింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత యువర్ పాన్ నంబర్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్. ద డిజిటల్ రిటర్న్స్ అప్‌లోడెడ్ ఆర్ యెట్ టు బి వెరిఫైడ్ బై ద ఫైలింగ్ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు ఫైలింగ్ చేయని వారు తప్పనిసరిగా వెంటనే పూర్తి చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతోంది.